వామనపురం అనే ఊళ్ళో ఉండే పేరయ్యకు ఆశ ఎక్కువ, తృప్తి తక్కువ. ఉన్న ఊళ్ళో నోట్లోకి 4 వేళ్లు పోతున్నా అది చాలదనిపించి ఇంకా సంపాదించడం కోసం పట్నం బయల్దేరాడు. తనకు తోడుగా రమ్మని పొరుగింటివాడైన వీరయ్యను బ్రతిమాలాడు. వీరయ్యకు ఆశ తక్కువ, తృప్తి ఎక్కువ. ఉన్నదాంట్లో హాయిగా అక్కడే బ్రతుకుదామని ఉన్నప్పటికీ పేరయ్య బ్రతిమాలుతుంటే కాదనలేక సరేనని తను బయల్దేరాడు. ఇద్దరూ కాలినడకన కొంత దూరం వెళ్లేసరికి దారి పక్కన స్పృహ తప్పి పడివున్న బైరాగి ఒకడు కనిపించాడు. పేరయ్య అయితే, దారిన పోయే తద్దినం మనకెందుకు, మన దారిన మనం పోదాం అన్నాడు. కాని వీరయ్య ఒప్పుకోలేదు. అతడు కాస్త దూరంలో ఉన్న కొలను వద్దకు వెళ్లి దోసిలితో పట్టి నీళ్లు తెచ్చి బైరాగి ముఖం మీద చల్లాడు. బైరాగి లేచి కూర్చుని, మీరు నాకు చాలా సాయం చేశారు. మీకేదైనా ప్రత్యుపకారం చేయాలని ఉంది అన్నాడు. నువ్వే దారి పక్కన దిక్కులేకుండా పడివున్నావు. బైరాగివి, నీవు మాకు చేయగల సాయమేముంటుంది అన్నాడు పేరయ్య వెటకారంగా. నా దగ్గర మహిమగల భరిణెలు 2 వాటిలో ఒకటి రోజుకొక బంగారు కాసునిస్తుంది, ఇంకొకటి రోజుకొక రాగి కాసునిస్తుంది. వీటిని నేను ఉపయోగించుకోరాదని నియమం. అర్హుల కోసం అన్వేషిస్తూ ఈ రోజున ఇలా దారి పక్కన స్పృహ తప్పి పడివున్నట్టు నటించాను. ఎందరో నన్ను దాటివెళ్లారు, కానీ మీరు మాత్రం నాకు సాయపడ్డారు. మీలో నాకెవరు ఎక్కువగా సాయపడ్డారో వారు ముందుగా తమకు కావలసిన భరిణెను ఎన్నుకోండి. అయితే ఒక విషయానికి గుర్తుంచుకోండి, మీకు మీ సాయానికి ప్రతిఫలమే లభిస్తుంది, అంతకంటే ఎక్కువ రాదు అన్నాడు బైరాగి. బంగారు కాసుల భరిణ వీరయ్య దక్కించుకుంటాడని పేరయ్య భయపడ్డాడు. కాని వీరయ్య మాత్రం, మానవధర్మంగా నిన్నాదుకున్నాం కాని ప్రతిఫలాన్నాశించి కాదు. అయినప్పటికీ నువ్విస్తానన్నప్పుడు వద్దనడము మర్యాద కాదు. మేమీ రోజున ఈ దారిలో ప్రయాణం చేయడానికి కారణం పేరయ్య. ముందుగా పేరయ్యే తనకావలసిన భరిణెను ఎంచుకుంటాడు అన్నాడు. అందుకు పేరయ్య ఎంతో సంతోషించి వెంటనే రోజుకొక బంగారు కాసునిచ్చే భరిణెను ఎంచుకున్నాడు. బైరాగి, వీరయ్యకు రాగి కాసులనిచ్చే భరిణెనందజేశాక పేరయ్యతో, ప్రయాణానికి తోడుగా వీరయ్య వంటి సత్పురుషుణ్ణి ఎంచుకోవడం వల్ల నీకీ అదృష్టం లభించింది. సత్పురుష సాంగత్యాన్ని వీడకుండా ఎల్లకాలం మంచి పనులే చేస్తూ నీ అదృష్టానికి మెరుగులు దిద్దుకో అని సలహా ఇచ్చాడు. పేరయ్య, వీరయ్య తమ ప్రయాణాన్ని కొనసాగించారు. అప్పటికి పేరయ్య వద్ద భరిణ ఇచ్చిన బంగారు కాసు ఒకటి ఉన్నది, వీరయ్య వద్ద రాగి కాసు ఉన్నది. వాళ్ళిద్దరూ 2 రోజులు ప్రయాణం చేసి పట్నం చేరుకున్నాక పేరయ్య వీరయ్యతో, ఇక మనం విడిపోక తప్పదు. నా వద్ద బంగారు కాసులుంటాయి కాబట్టి రక్షణకు మంచి ఇల్లు, కాపలా కావాలి. నీవు రాగి కాసులవాడివి కాబట్టి రాత్రిపూట బాట పక్కన పడుకున్నా ప్రమాదముండదు. నేను కోరుకున్న జీవితం నేను జీవిస్తాను, నువ్వు కోరుకున్న జీవితం నీవు జీవించు అన్నాడు. వాళ్ళిద్దరూ ఆ విధంగా విడిపోయారు. అక్కడే 3 సంవత్సరాలు గడిచాయి. అప్పటికి పేరయ్య చక్కని మేడ కట్టుకుని వైభవంగా జీవిస్తున్నాడు. వీరయ్య మాత్రం కష్టపడి పనిచేసుకుని పొట్ట పోషించుకుంటూ రోజులు వెళ్లబుచ్చుతున్నాడు. భరిణ ఇస్తున్న రాగి కాసులను భద్రంగా దాచుకునేవాడు వీరయ్య. వాటిని మూటగా కట్టి రొంటిన దోపుకునేవాడు. సాటి మనిషికి సాయపడడం వల్ల కలిగిన ప్రయోజనం తానెన్నడూ మరవకూడదని అనుకునేవాడు. వీరయ్య రొంటిన ఉండే మూట చాలామందిని ఆకర్షించింది. ఒకసారి దొంగ ఒకడు ఆ మూటను కాజేసి అందులో రాగి కాసులు మాత్రం ఉండడం చూసి ఆశ్చర్యపడ్డాడు. ఆ రాగి కాసులకు ఒకవైపు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల బొమ్మలు, మరొక వైపున సరస్వతి, లక్ష్మి, పార్వతుల బొమ్మలు ఉండడం చూసి అవి మంత్రించినవేమోనని భయపడి దొంగ వాటిని వీరయ్యకు తిరిగి ఇచ్చేసి తన తప్పు ఖాయమన్నాడు. వీరయ్య వాడితో, దేవుడికి భయపడి దొంగిలించిన సొమ్ము తిరిగి ఇచ్చావు. ప్రతి మనిషిలోనూ దేవుడున్నాడు.
ఆ దేవుడికి కూడా భయపడు. దొంగతనాలు మాని కాయకష్టం చేసుకుని బ్రతుకు అన్నాడు. ఆ రోజు నుంచి దొంగలో మార్పు వచ్చింది. అందుకు తన మాటలు కారణం కాదని, రాగి కాసుల మహిమ వల్లనే దొంగ మారిపోయాడని వీరయ్య అందరికీ చెప్పాడు. వీరయ్య వద్ద ఉన్న రాగి కాసులకు మహిమ ఉన్నదని పేరు వచ్చింది. ఎందరో అతడి దగ్గరకు వచ్చి తమ కష్టాలు చెప్పుకుని, అతడి రొంటిన ఉన్న రాగి కాసుల మూటను భక్తితో తాకి వెళుతుండేవారు. ఆ విధంగా వారికి కోరుకున్నవి జరుగుతున్నాయని చాలామంది అన్నారు. క్రమంగా వీరయ్య వద్ద ఉన్న రాగి కాసుల మీద అక్కడి వారికి ఇంకా ఇంకా నమ్మకం పెరిగిపోయింది. చివరకు జబ్బులతో బాధపడుతున్నవారు కూడా వీరయ్య వద్దకు వచ్చి రాగి కాసుల మూటను తాకి వెళ్లి ఎంతో ప్రయోజనం పొందసాగారు. వీరయ్యకు రాగి కాసులవాడు అన్న పేరు స్థిరపడింది. వీరయ్యకు కష్టపడి పనిచేసుకుని బ్రతకాలని ఉంది. కాని తన రాగి కాసులకు వస్తున్న కీర్తి ప్రతిష్టల వల్ల అతడికి పనిచేయడానికి సమయం దొరకడం లేదు. పైగా ఎందరో కానుకలిస్తామంటూ వస్తున్నారు. వీరయ్య ఆలనాపాలనా చూసుకునేందుకు చాలామంది భక్తులు ముందుకు వచ్చారు. వాళ్లలో భాగ్యవంతులు కూడా కొందరున్నారు. ఇదంతా పేరయ్య గమనిస్తూనే ఉన్నాడు. బంగారు కాసులతో తను తెచ్చుకోలేకపోయిన పేరును రాగి కాసులవాడు సాధించడం చూసి అసూయపడి ఒకరోజున అతడు వీరయ్యను కలుసుకుని, నీ రాగి కాసులకు మహిమ ఉన్నదో లేదో తెలియదు కాని ఉన్నదని జనం నమ్ముతున్నారు. అడక్కుండానే నీకు కానుకలిస్తున్నారు, ఆకాశానికెత్తుతున్నారు. ఎప్పుడైనా రాగి కాసులకు మహిమ లేదని తేలిందా? ఈ జనమే నిన్ను పాతాళానికి తొక్కేస్తారు. నువ్వు రాగి కాసుల గురించి తెలియని దూర ప్రాంతాలకు వెళ్ళిపోవడం నీకు క్షేమమని నాకనిపిస్తున్నది అన్నాడు. వీరయ్య ఈ సలహాకు ఎంతో సంతోషించి, జనం నన్ను పాతాళానికి తొక్కేస్తారని భయం లేదు కాని, నాకు ఎక్కడైనా కష్టపడి పనిచేసుకుని బ్రతకాలని ఉంది. అందుకు వీలుగా ఉన్న కొత్త చోటుకు వెళతాను అని ఆ రాత్రికి రాత్రే పట్నం విడిచి బయలుదేరాడు. వీరయ్య ఉంటున్న దేశపు రాజు అగ్నిసేనుడు. ఆయన భార్య జ్వాలాముఖికి గత కొంతకాలంగా అంతుచిక్కని జబ్బు చేసి మంచం పట్టింది. ఆస్థాన వైద్యులు ఎంత ప్రయత్నించి ఎన్ని రకాల మందులు వాడినా ఆమె వ్యాధి తిరుగుముఖం పట్టలేదు. ఈ సంగతి విన్న బైరాగి రాజును కలుసుకుని, రాజా, నీ భార్యను పట్టిపీడిస్తున్న వ్యాధి గురించి విన్నాను. ఆ వ్యాధి నయమయ్యే మార్గం చెబుతాను విను. త్రిమూర్తులు, వారి భార్యలు ముద్రించబడిన 1000 రాగినాణెములను ఒక గంగాళంలో ఉంచి, ఆ గంగాళంలో నీరు పోసి ఆ నీటితో మహారాణిని స్నానం చేయిస్తే ఆమెకు స్వస్థత చేకూరుతుంది. ఆ నాణాలు గల వీరయ్య అనే సత్పురుషుడు రేపే ఇటు వస్తున్నాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మార్గమధ్యంలో బైరాగి కనిపించగానే వీరయ్య తాను బయలుదేరిన ఉద్దేశ్యం చెప్పాడు. బైరాగి అతనికి మహారాణి అనారోగ్యం గురించి చెప్పి అక్కడికి వెళ్ళమన్నాడు. వీరయ్య రాజధానికి వెళ్లి రాజును దర్శించాడు. మహారాణి వ్యాధి నయం చేయడానికి బైరాగి చెప్పినట్టే చేసి తరువాత చిన్న కుంపటి రగిలించమని తన వద్ద ఉన్న నాణేలను భరిణెతో సహా అందులో పడవేశాడు. మహారాణి క్షణాలలో ఆ వ్యాధి నుంచి విముక్తురాలయింది. రాజు పరమానందభరితుడై వీరయ్యను ఏం కావాలో కోరుకోమన్నాడు. అందుకు వీరయ్య, మహారాజా, నాకు కష్టించి సంపాదించిన దానితో తృప్తిగా కాలం గడపాలని తప్ప మరే కోరిక లేదు. కానీ నా దగ్గర ఆ రాగి కాసుల భరిణె ఉన్న కారణంగా అలాంటి అవకాశం లభించింది కాదు. అందుకే ఆ భరిణెను కూడా నిప్పుల్లో పడవేశాను అన్నాడు. ఆ జవాబు వింటూనే రాజు ఎంతో గౌరవపూర్వకంగా వీరయ్య 2 చేతులు పట్టుకుని, నీలాంటి పరోపకారి, సత్పురుషుడు ఏ పట్టణానికైనా అధికారిగా ఉండడం ఆ ప్రజల భాగ్యం అనుకుంటున్నాను. నీకు నువ్వున్న పట్టణ అధికారి పదవిని ఇస్తున్నాను, కాదనకు అన్నాడు. ఆ విధంగా వీరయ్య తనను రాగికాసుల వాడిగా గుర్తించిన పట్టణానికే అధికారి అయ్యాడు. తనకింత అదృష్టం కలగడానికి పేరయ్యే కారణమని భావించిన వీరయ్య స్వయంగా వెళ్లి అతనికి కృతజ్ఞతలు చెప్పాడు. అప్పుడు పేరయ్య,
నేనే నీకు కృతజ్ఞతలు చెప్పాలి. నాకే అదృష్టం పట్టినా అది నీ వల్ల. నీకే అదృష్టం పట్టినా అది నీ మంచితనం వల్ల. డబ్బుతో అన్నీ సాధించవచ్చనుకున్నాను. అది సరికాదు. మంచితనం, పరోపకార బుద్ధితోనే అది సాధ్యం అని నిరూపించి నువ్వు నా కళ్ళు తెరిపించావు. ఈరోజు నుంచి నేను నీలాగా ఉండడానికి ప్రయత్నిస్తాను అన్నాడు.